రాక్షస టైటిలింగ్ యాక్ట్ అది అసలు అంటే వాళ్ళు ఎట్లయితే సైకో ఉంటారో అలాంటి రాక్షస తెచ్చినటువంటి యాక్ట్ తెచ్చినటువంటి పరిస్థితి. నీతి ఆయోగ్ దాన్ని ముందుకు తీసుకొచ్చారు. నీతి ఆయోగ్ అంటే ఎవరు? దాని చైర్మన్ ఎవరు? ప్రధానమంత్రి. అలాగా అది ముఖ్యంగా తాడేపల్లి ప్యాలెస్ లో కిచెన్ క్యాబినెట్ తయారు చేసినటువంటి తప్ప ఎక్కడ కూడా చర్చించి ఎక్కడ కూడా గ్రామ సభలు పెట్టి ఎక్కడ కూడా ఇది ఈ యాక్ట్ చేస్తే బాగుంటుంది, దీన్ని ఎలా సవరిస్తే బాగుంటుంది ఎప్పుడు కూడా ఎవరితో చర్చించలేదు ఆయన. మోడీ గారు తీసుకొచ్చారు. ఈ ల్యాండ్ రికార్డ్స్ అనే డిపార్ట్మెంట్ నాకెందే ఉంది రూరల్ డెవలప్మెంట్ లోనే. అయితే నేను రాకముందే ఈ సర్వే రీసర్వే చేయాలనేటువంటిది ఒక ఆలోచన చేసి చరిత్రలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రాలకి ఒక ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ పెట్టారు. అంటే రాష్ట్రాలు చేయాల్సిన పని వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తే వాళ్ళకి అడిషనల్ గా డబ్బులు వచ్చే విధానం. గ్రామాల్లో ఇవన్నీ చేయబట్టి మనం మా డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ ఇందులో నంబర్ 1 గా ఉంది. 490 కోట్ల రూపాయలు మనం ఇది చేయడం వల్ల ఈ గ్రామాల్లో ఈ సర్వే చేయడం వల్ల రాష్ట్రానికి ఇన్సెంటివ్ గా కూడా డబ్బులు తీసుకున్నాం మనం. ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి దాని ద్వారా 22A ని దుర్వినియోగం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి.